హాయ్ అండి. ఈరోజైతే బెండకాయ పులుసు చేస్తున్నాము. అందులో అన్నము రాగి సంగట్లో సూపర్గా ఉంటుంది టేస్ట్. ముందుగా కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేగిన తర్వాత మిరపకాయ తుంచేసుకోవాలి. అది కలర్ వచ్చేవరకు వేయించాలి. ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసుకొని అవి 1 మినిట్ వేగించాలి. బాగా వేగిన తర్వాత 2 టమోటాలు చిన్నగా కట్ చేసుకొని అవి కూడా 1 మినిట్ వేగించాలి. బాగా వేగిన తర్వాత చూడండి 1 మినిట్ వేగాలి. అవి కూడా బాగా బెండకాయలు కడిగిన బెండకాయలు బాగా చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా 5 మినిట్స్ బాగా మగ్గనించాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. అందులో పసుపు వేసుకొని ఒక మూత పెట్టుకొని 5 మినిట్స్ చూడండి జిగురు అంతా వెళ్ళిపోయింది కదా, జిగురు ఉండదు. ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోవాలి. మీ పులుపు తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా ఘాటు సందిష్టంగా ఒక స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి బాగా మిక్స్ చేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకోవాలి. మిక్స్ చేసి చూడండి చిక్కబడుతుంది కర్రీ. మీ గ్రేవీ తగ్గట్టు వాటర్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేయండి. 2 మినిట్స్ ఫ్రై చేసినాక చూడండి గ్రేవీ కొద్దిగా చిక్కగా ఉంది. నాకు చిక్కగా కాబట్టి నేను చిక్కగా చేసుకున్న మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పప్పు గిద్దెతో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి అన్నం సంగట్లో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్.